పాత నిబంధనలో అత్యంత గొప్ప ప్రవక్తలలో ఒకరు మరియు ఇశ్రాయేలు ప్రజలకు చివరి న్యాయాధిపతి, ఇశ్రాయేలీలకు మార్గదర్శి మరియు సౌలును దావీదును అభిషేకించిన దేవుని సేవకుడైన సమూయేలు యొక్క జీవితం. సమూయేలు జననం. సమూయేలు తల్లి పేరు హన్నా, తండ్రి ఎల్కానా. హన్నాకు చాలా కాలం పిల్లలు లేకపోవడంతో ఆమె వైరి అయిన ఫెనిన్నా ఆమెకు చిరాకు పుట్టించాలని సూటుపోటు మాటలతో ఆమెను విసిగిస్తూ ఉండేది. ఫెనిన్నా విసిగిస్తున్నప్పటికీ హన్నా దేవుని వేడుకోవడం మానలేదు. హృదయపూర్వకంగా దేవుని ప్రార్థించేది హన్నా. నాకు కుమారుణ్ణి అనుగ్రహిస్తే అతనిని నీ సేవకు అంకితం చేస్తానని వేడుకునేది హన్నా. దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి ప్రార్థనకు ప్రతిఫలంగా సమూయేలును అనుగ్రహించాడు. బాలుడైన సమూయేలును చిన్న వయసులోనే హన్నా షిలోహులో యాజకుడైన ఏలీ వద్దకు తీసుకువెళ్ళి దేవుని సేవకు అర్పించింది. సమూయేలు చిన్నప్పటి నుండే దేవాలయంలో పరిచర్య చేస్తూ పెరిగాడు. తన చుట్టూ భ్రష్టులైన వారు ఉన్నప్పటికీ వారి ప్రభావము అంటకుండా చాలా జాగ్రత్తగా పెరిగాడు సమూయేలు. ఒక రాత్రి దేవుడు సమూయేలును పేరు పెట్టి పిలిచాడు. మొదట ఏలీ పిలుపు అనుకున్నాడు సమూయేలు. చివరకు ఏలీ సూచనతో యెహోవా సెలవిమ్ము, నీ దాసుడు ఆలకించుచున్నాడని సమాధానమిచ్చాడు సమూయేలు. ఆ రోజు నుండి సమూయేలు దేవుని ప్రవక్తగా నిలిచాడు మరియు ఇశ్రాయేలు ప్రజలను నడిపించే న్యాయాధిపతిగా నిలిచాడు సమూయేలు. ఆయన ప్రవక్తగా న్యాయాధిపతిగా ఉన్నప్పటికీ కూడా ఏమాత్రము అవిధేయతను ప్రదర్శించలేదు. సమూయేలుకు ఉన్నటువంటి ఆ హోదాను తప్పుగా దుర్వినియోగం చేయలేదు. దేవునికి అపకీర్తి తెచ్చే విధంగా జీవించలేదు. స్వలాభం కొరకు ఏమీ చేయలేదు. సమూయేలు ప్రజలకు బోధించినా, వారిని సంస్కరించినా, వారికి న్యాయాన్ని చెప్పినా, ఏమి చేసినా దేవుని ఉద్దేశం ప్రకారమే చేసేవాడు. మరియు దేవుని ప్రతినిధిగా రాజులను అభిషేకించాడు సమూయేలు. ఎలాగూ పరిపాలన చేయాలో, రాజ్యాన్ని ఎలా నడిపించాలో కూడా బోధించాడు సమూయేలు. మొదటి సమూయేలు 15:22 వచనంలో, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అని బోధించాడు. ఆయన జీవితంలో సమూయేలు దేవుని మాటను విన్నాడు. దేవుని ఆజ్ఞను గైకొని జీవించాడు సమూయేలు. సమూయేలు బాల్యం నుండి మరణించే వరకు దేవునికి పరిపూర్తైన విధేయతను చూపించాడు మరియు నిర్భయంగా సత్యాన్ని ప్రకటించేవాడు సమూయేలు. అవినీతికి దూరంగా ఉన్న మంచి నాయకుడు సమూయేలు. ప్రజల కొరకు మధ్యవర్తిగా నిలిచాడు. జీవితాంతం దేవునికి విశ్వాసముతో సేవ చేసినవాడు. మరణం వరకు విశ్వాస పాత్రుడిగా జీవించాడు సమూయేలు. సమూయేలు సత్ప్రవర్తనకు ఇశ్రాయేలీలు కూడా సాక్ష్యాన్ని ఇచ్చారు. మొదటి సమూయేలు 12:4 వచనంలో ఈ వాక్యాన్ని చూస్తాం. సమూయేలు జీవితం నుంచి మనం అలవర్చుకోవలసినవి ఏమిటంటే, దేవుని పట్ల భయంతో జీవించాలి. స్థిరమైన హృదయంతో దేవుణ్ణి వెంబడించాలి. ప్రజల యొక్క గుర్తింపు కంటే దేవుని చిత్తము ముఖ్యమని గమనించి జీవించాలి. బలి కంటే విధేయత శ్రేష్టమైనది. దేవునికి విధేయతను పరిపూర్తిగా చూపాలి. చివరి శ్వాస వరకు దేవునికి నమ్మకంగా ఉండాలి. ఆమెన్.